అటు అల్లుడు ఇటు గిల్లుడు. సిక్కోలులో స్పీకర్ తమ్మినేనికి సిగపట్లు తప్పట్లేదా? 4.5 ఏళ్లు ఆహా ఓహో అంటూ గడిపేసిన సిట్టింగ్లకు సీఎం సెగ తగులుతోందా? 4 రోజుల క్రితం జిల్లాకొచ్చిన సీఎం చూసి చూడనట్లుగా వ్యవహరించారని, ఇక నియోజకవర్గంలో మనం తిరగటం అవసరమా అని అనుకుంటున్నారట. ఇలా సిక్కోలు జిల్లాలో చిత్రంగా మారిన రాజకీయాలేంటో చూద్దాం. సిక్కోలు జిల్లా రాజకీయాలు ఓ పట్టాన ఎవరికీ అర్థం కావు. ఇది జరుగుతుంది అని భావించిన టైంలో రిజల్ట్ చూస్తే అరే ఇలా జరిగిందేంటి అనుకునేలా ఉంటాయట ఈ జిల్లా రాజకీయాలు. అందుకే రాజకీయాల్లో సిక్కోలు పాలిటిక్స్ స్పెషల్గా కనిపిస్తాయట. ఈ జిల్లా నుంచి ఎన్నికై రాజకీయాల్లో ఎదిగిన వారు 2 ప్రధాన పార్టీలో కీలక నేతలుగా రాష్ట్రంలోనే చక్రం తిప్పిన వారు ఉన్నారట. అయితే ఇంతటి ప్రాముఖ్యత గల జిల్లాకు సీఎం వచ్చి వెళ్లిన దగ్గర నుంచి అక్కడ అనుక్షణం రాజకీయం రసవత్రంగా మారుతోందట. దీంతో కీలక నేతలతో ద్వితీయ శ్రేణి నాయకులు సైతం ఢీ అంటే ఢీ అంటున్నారట. రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే సిక్కోలు జిల్లాలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో 10 స్థానాల్లో 8 స్థానాల్లో వైసీపీ జెండా ఎగురవేసింది. జిల్లావాసుల ఆదరణకు సీఎం జగన్ సైతం ఓ డిప్యూటీ సీఎం, మరో మంత్రి పదవితో పాటు స్పీకర్ పదవిని సైతం జిల్లాకు కట్టబెట్టారు. గెలిచిన నేతలంతా ఇంతవరకు బాగానే ఉన్నా వారికి అసలు టెన్షన్ ఇప్పుడు మొదలైందట. గడప గడపకు వెళ్తోంటే చాలామంది వేస్తున్న ప్రశ్నలకి సమాధానం చెప్పలేకపోతున్నారట. దీనికి తోడు సర్వేలు కూడా జిల్లాలో ఉన్న నాయకులకు టెన్షన్ పెడుతున్నాయట. దీంతో వారంతా తెలుగుదేశం పార్టీ, జనసేన వైపు చూస్తున్నారట. ముఖ్యంగా ఆముదాల వలస నియోజకవర్గంలో స్పీకర్ తమ్మినేనికి ప్రత్యామ్నాయంగా ఎవరూ లేకపోవడంతో పక్కన పెట్టారట. కానీ పాతపట్నం నియోజకవర్గంలో ఎమ్మెల్యే రెడ్డి శాంతికి, ఎచ్చెర్లలో గొర్లె కిరణ్ కుమార్కు సూచనప్రాయంగా మార్పు తప్పదని సంకేతాలు వెళ్లాయట. ఇక విజయనగరం జిల్లా రాజాం, కంబాల జోగులకు కూడా సూచనప్రాయంగా తెలిపారట. అదేవిధంగా సీనియర్లైన కృష్ణదాసు, ధర్మాన ప్రసాదరావులను ఎంపీగా వెళ్లనున్నారని, అయితే వీరిరువురు వారి కుమారులకు ఇస్తే వెళ్తామని అంటున్నారట అధినేతతో. కృష్ణదాస్ ఇంట్లో కొడుకు చైతన్య, భార్య పద్మప్రియ ఈ విడత నీవే ఉండని దాస్కు చెప్తున్నారట. కానీ దాసు నాకొద్దు ఈ టెన్షన్ అంటున్నారట. అయితే అక్కడ దాస్కు నియోజకవర్గంలో గెలుపు అంత ఈజీ కాదని 50-50 అని ఐపాక్ టీం చెప్పేసిందట. ఇక ప్రసాదరావు కూడా తన తనయుడికి ఇవ్వమని చెప్తున్నారట. కానీ అధినేత సుముఖత చూపలేదని టాక్. అయితే తన తర్వాత జిల్లాలో మరొకరు లేరని, తనలా తిరిగేవారు లేరు కనుక తప్పనిసరిగా ప్రసాదరావుకే సీటు అని అనుయాయులు అంటున్నారట. మీరే సిక్కోలు వైసీపీకి దిక్కు అని చెప్తున్నారట. ముఖ్యంగా మంత్రులతో పాటు నాయకులు కూడా టెన్షన్ పెడుతున్నారట. అసలు సర్వే టీంలు నియోజకవర్గంలో ప్రజలు నాయకుడిపై ఏమనుకుంటున్నారు, వారు ఏ పార్టీ అంటే ఇష్టపడుతున్నారు అన్నదానిపై చేయకుండా ప్రస్తుతం ప్రభుత్వ పనితీరుపై అడుగుతున్నారట. దీంతో తాజాగా శ్రీకాకుళం జిల్లాలో తిరుగుతున్న సర్వే టీంలు అన్ని అధికార పార్టీ నేతలపై మాత్రమే సర్వే చేస్తుండటం, అందులోనూ నియోజకవర్గంలోని ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు రెబల్స్ పరిస్థితిపై కూడా ఆరా తీస్తూ వారికి ప్రజల్లో బలం ఎంత ఉందో అనే వివరాల్ని కూడా ఐపాక్ టీం సర్వే చేస్తుందట. ప్రజల్లో ప్రత్యామ్నాయ నేతల స్టామినాపై కూడా అధినేతకు రిపోర్టులు పంపారట. చంద్రబాబు నాయుడు అరెస్టుకు ముందు చేసిన సర్వేలో 60% వైసీపీ, 35% టీడీపీ, 5% జనసేన అని రిపోర్ట్ వచ్చిందట. అయితే ఆఫ్టర్ బాబు అరెస్ట్ వైసీపీకి 35%, టీడీపీ, జనసేనకు కలిపి 65% మొగ్గు చూపటం జరిగినట్లు అటు ఇంటెలిజెన్స్, ఇటు ఐపాక్ టీంల రిపోర్టులు తేల్చాయట. దీంతో తమ పరిస్థితి ఏంటని తలలు పట్టుకుంటున్నారట. బటన్ నొక్కి పథకాలు ఒక్కటే కాదు, స్థానికంగా సమస్యలు ఏంటని నిలదీస్తుంటే ఏం సమాధానం చెప్పలేకపోతున్నామని జిల్లా అధికార ఎమ్మెల్యేలు మదన పడుతున్నారట. వారి మీద వ్యతిరేకత కన్నా ప్రభుత్వ వ్యతిరేకత, అధికారుల తీరుపై ప్రజలు మండిపడుతున్నారనే వాదనలు జిల్లాలో వినిపిస్తున్నాయట. అయినా సర్వే బృందాలు స్టామినా సైతం లెక్కేస్తుండటం సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయట. తాజాగా వచ్చిన కొన్ని సర్వే ఫలితాల్లో కూడా సిట్టింగ్ల కంటే నంబర్ 2 ప్లేస్లో ఉన్న నేతల వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారంటూ వాదనలు వినిపిస్తున్నాయి. పనిచేయటానికి సిద్ధంగా ఉన్న నిధులలేమితో సిట్టింగ్ ఎమ్మెల్యేలంతా ఇదేం కర్మరా బాబు అంటూ తమ అనుచరుల వద్ద తెగ మదన పడుతున్నారట. పార్టీ అధినేత చెప్పిందల్లా చేస్తూ ఉన్నా కూడా ప్రజల్లో మాత్రం తమపై అసంతృప్తి వ్యక్తమవుతుండటంతో తలలు పట్టుకుంటున్నారట. ఇవే సర్వే ఫలితాలను అధినేత, అధిష్టానం ప్రామాణికంగా తీసుకుంటే తమకు టికెట్ కూడా దక్కే పరిస్థితులు ఉండవంటూ కొందరు నేతలు టెన్షన్ పడుతుంటే, మరికొందరు మాత్రం ఓ అడుగు ముందుకేసి సర్వే చేస్తున్న వ్యక్తులు, ఏజెన్సీలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారట.
మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న సిక్కోలు జిల్లా నేతలకు సర్వే రూపంలో రోజుకో ఏజెన్సీ రావటం, సోషల్ మీడియాలో ఈ నియోజకవర్గ స్థితి ఇది అని తెలపడం సమస్యగా మారిందట. దీంతో అధినేత వీరిపై గుర్రుగా ఉన్నారనే వార్తలు రావడంతో జిల్లాలో ఉన్న నేతలకు టెన్షన్ తగ్గటం లేదట. జిల్లాలో ఎవరికి టికెట్ ఓకే, ఎవరికి టికెట్ ఫట్ అన్న ప్రకటన వెలువడే వరకు ఈ టెన్షన్ తప్పదు మిత్రమా అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారట.